ప్రజల పక్షాన్ని ఇప్పుడు నిలబడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితమయ్యి పులివెందుల ఎమ్మెల్యే అనేసి వీళ్ళు రకరకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నా సరే అన్నింటినీ కూడా సహిస్తూ ఓపికతో భరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు అమలు చేస్తున్నా సరే తన మంచి మనసుతో మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుందాము, మనకు మంచి అనే రాజ్యాంగాన్ని తీసుకెళ్దాం ప్రజల్లోకి, మనం మంచిగా పోదామని చెప్పి శ్రేణులందరికీ కూడా ఎవ్వరు కూడా ఆవేశపడకండి, వచ్చే ప్రభుత్వం మందే అని చెప్పి అందరినీ శ్రేణులందరూ ఉత్సాహపరుస్తూ మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశత్వ పరిపాలనని ప్రజల్లోకి తీసుకుని వెళ్దాము. ఆ పిలుపుతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ 40% ఓటు బ్యాంకు ఎక్కడ చిక్కు చెదరకుండా ఈరోజు ఇంకొక 40% ఓటు బ్యాంకు పెరిగే విధంగా మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉంటే వీళ్ళు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఫెమిలియారిటీ పెరిగిపోతుంది, మనం పలసన అయిపోతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలోనే రోడ్ షో చేస్తే ఎవరు జనాలు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి ఏదో పొగాకు రైతుల కోసమో రేపు పొద్దున్న మామిడి రైతుల సమస్యల మీదో లేకపోతే గొర్రెల్లో జరిగినటువంటి అతిసార వ్యాధి కోసమో ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నాయంటే ప్రజల్లోకి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. అది చూసి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అదేంటి ప్రజలు అతనికి అంతలా వెళ్ళిపోతున్నారు, ఇతను కట్టడి చేయకపోతే మన ప్రభుత్వం మీద చాలా ఇబ్బందులు పడిపోతామని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా అడ్డు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పరిస్థితిలో ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారనేది ఈరోజు సుస్పష్టమైపోయింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ అనవసరంగా తప్పు చేశాము, ఈ ప్రభుత్వంకి ఓటేసి తప్పు చేశామని చెప్పి ఇప్పటికే కూడా బాధపడుతున్నారు. ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయి అమరావతి అనే గొయ్యిలోని కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలని అక్కడ ఆ గొయ్యిని కప్పడానికి ఉపయోగిస్తున్నాడు. ఈ రాజధాని కనీసం 30-50 సంవత్సరాలైనా సరే ఈ అమరావతి అనే రాజధాని ఆంధ్రప్రదేశ్లోని కట్టే పరిస్థితి లేదు. అది ప్రజలందరూ అనుకుంటున్నారు. మొత్తం ఉత్తరాంధ్రాన్ని కావచ్చు, రాయలసీమను కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేశాడు బాబు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, రాయలసీమకి ఎటువంటి అభివృద్ధి లేదు. కేవలం ఇటు చూస్తున్నా కూడా అమరావతి 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 తప్ప ఇంకొక మాట ఈ కూటమి నాయకుల్లో అనేది లేదు. పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఒక సోమాలియా లాగా, ఒక కెన్యా లాగా, ఒక ఆఫ్రికన్ కంట్రీలా తయారు చేసేసారు. ఇంకా దారుణంగా ఏంటంటే పాకిస్తాన్తో కూడా పోల్చే పరిస్థితి. ఒకప్పుడు పాకిస్తాన్లోని నీళ్ళు లేక ఇటువంటి ఇబ్బందులు పడ్డారు, రైస్ లేక ఇటువంటి ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి ఈరోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేస్తున్నాడు బాబు ప్రభుత్వం. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ఈరోజు శ్రేణులన్నీ కూడా కథం తొక్కి ఈరోజు మరి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గొంతుని వినిపిస్తూ ఉన్నారు. బాబు చేసినటువంటి అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు చాలా చైతన్యవంతంగా సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే పరిస్థితి. సోషల్ మీడియాని ఒక ఆయుధంగా ఉపయోగించి సోషల్ మీడియాని బలోపేతం చేసి సోషల్ మీడియా కార్యకర్తలకు చైతన్యం కలిగించి యువతకి అందరికీ కూడా రాబోయే కాలంలోని ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెడతామని చెప్పి భవిష్యత్తు ఇచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని చాలా స్ట్రాంగ్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ప్రజలందరికీ కూడా మేము చేస్తున్నటువంటి గతంలో చేసిన అభివృద్ధి చెప్పాము, ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన మోసాలు కూడా వివరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా 2029లోని జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతోని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కోసం మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం.